కట్. హాయ్ అండి, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు శాంతి ధీరజ్ గార్డెన్. ఈరోజు మా అమ్మగారితో హార్వెస్టింగ్ అండి. చక్కగా కూరగాయలు కోస్తూ చాలా సంతోషంగా మాతో కొన్ని నిమిషాలు అలా హ్యాపీగా గడిపే క్షణాల కోసం నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నానండి. చాలా కాలం తర్వాత అమ్మ వచ్చారు. ఎన్నో సంవత్సరాలు అయిపోయిందండి. మిద్దె తోటను మొదటిసారి చూశారు ఇంత ఎక్కువగా ఉండడం అనేది. చాలా సంతోషించారు. ఎందుకంటే తను యంగ్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి కూడా చాలా కాలం, అంటే మేము పెద్దగా అయిపోయే వరకు కూడా తను పెరటితోట చేసేవారండి. అన్ని కాయగూరలు, కుంకుడుకాయల దగ్గర నుంచి పత్తి వరకు కూడా తను మా సొంత ఇంటి దగ్గర అన్నీ చేసేవారనమాట. మేబీ మాకు కూడా అదే అలవాటు వచ్చింది. అందుకనే అంతర్గతంగా ఈ మిద్దె తోట అంటే మాకు చాలా ఇష్టం అనిపించిందండి. ఎన్ని చిక్కుడుకాయలు చూసి నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అమ్మ ఏంటి, ఏమేస్తున్నావు, ఏంటి ఇంత జాగ్రత్తగా పెంచుతున్నావు, ఇద్దరు కూడా చాలా బాగా చేస్తున్నారు అని సంతోషించారు మమ్మీ. చిన్నప్పుడు అమ్మ పెంచితే మేము కోసేవాళ్ళం అండి. ఇప్పుడు సీన్ రిపీట్ అయిందనమాట. మేము పెంచుతున్నా, అమ్మకు వస్తుంది. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉందండి. ఇది 365 రోజులు కాసేటువంటి చిక్కుడుకాయ అండి. అలా అంటాం కానీ మే నెలలో మాత్రం కాయదు. చక్కని వెరైటీ అనమాట. చాలా టేస్ట్ ఉంటుందండి ఇది. దాని పువ్వు ఉంది, అందుకు దాని పువ్వు ఉంది. తల్లిదండ్రులను చూసే మనం పిల్లలం చాలా నేర్చుకుంటాం అని అంటాం కదా. ఈ అలవాటు మాత్రం నిజంగానే నా పేరెంట్స్ నుంచి వచ్చిందండి. ఎందుకంటే మేము పెరటి తోట మేము సొంత ఇంట్లో ఉన్నంత కాలం కూడా అమ్మ కంటిన్యూ చేశారు. మాది కోస్తా ఆంధ్ర కాబట్టి అక్కడ ఎక్కువ తుఫాన్లు, వర్షము, బీభత్సము, ఎప్పుడూ మొక్కలు అమ్మ పెంచుతూ ఉండేది. మధ్య మధ్యలో అవి డ్యామేజ్ అవుతూ ఉండేవి, కానీ విసిగిపోకుండా ఎప్పటికప్పుడు మళ్ళీ అది రీజనరేట్ చేసేవారండి. మొక్కలు మళ్ళీ విత్తనాలు నాటేవారు, మళ్ళీ పెంచేవారు అనమాట. పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, తర్వాత ఆవు పేడ కానీ లేకపోతే పశువుల ఎరువు కానీ ఏది దొరికితే అది చిన్నప్పుడు తెచ్చి అమ్మ వేసేవారండి. ఇప్పుడు సేంద్రియ విధానం అనేది మళ్ళీ పునర్జన్మే అనుకోవాలి. అందరం కూడా మళ్ళీ అవే వేసి చక్కగా పెంచుకుంటున్నాం. చూసారా హార్వెస్టింగ్ ఎంత బాగుందో. ఈ మాత్రం పెరటి తోట లేకపోతే మన మిద్దె తోట ఏది కన్వీనియంట్ ఉంటే అదండి. ఒకవేళ రెండూ లేకపోతే బాల్కనీ తోట, ఏదైనా సరే మొక్కలు పెంచడానికి మాత్రం మనం ఖచ్చితంగా సమయాన్ని కేటాయించుకోవడం ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా సమయాన్ని కేటాయించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారా ధీరజ్ గారి ఆనందం చూడండి ఇక్కడ. మరి ఈ చిన్న వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.